సెన్సెక్స్ మరియు నిఫ్టీ మార్చి 3న స్వల్ప మార్పులతో ముగిశాయి. సెషన్ ప్రారంభంలో 0.5% క్షీణతను పునరుద్ధరించుకున్నాయి. ఆయిల్ మరియు గ్యాస్, ఫైనాన్షియల్ స్టాక్స్ నిఫ్టీపై ఒత్తిడిని కలిగించగా, ఐటీ షేర్లు కొంత మద్దతును అందించాయి. గ్లోబల్ వాణిజ్య అనిశ్చితుల కారణంగా మార్కెట్ అస్థిరత అధికంగా కొనసాగింది. సూచీలు 1996 తర్వాత తమ అతిపెద్ద నెలవారీ క్షీణత తర్వాత పునరుద్ధరణకు ప్రయత్నించాయి. అనూహ్యంగా దేశీయ వృద్ధి పెరిగిన నేపథ్యంలో కొద్దిసేపు సెంటిమెంట్ మెరుగయింది, కానీ అంతర్జాతీయ అనిశ్చితులు వెంటనే ఆ లాభాలను తుడిచివేశాయి. విస్తృత మార్కెట్ మిశ్రమ ధోరణిని ప్రదర్శించింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 0.3% పెరుగగా, బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 0.7% పడిపోయింది. విభాగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ 0.8% పెరిగింది. సేల్స్ఫోర్స్ కంపెనీ FY26లో 7 నుండి 8% వృద్ధిని సాధిస్తుందని మార్గదర్శకత్వం ఇవ్వడంతో బ్రోకరేజ్ కామెంటరీ సానుకూలంగా మారింది. నిఫ్టీ ఆయిల్ మరియు గ్యాస్ 1% క్షీణించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, రిల్ ఓఎన్జీసీ, ఐజీఎల్ షేర్లు లాభనష్టాలను ప్రభావితం చేశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 3% పడిపోయి 16 నెలల కనిష్ట స్థాయిని తాకింది. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం, రిలయన్స్ న్యూ ఎనర్జీ బ్యాటరీ సెల్ ప్లాంట్ ఏర్పాటు ఆలస్యమైనందుకు జరిమానా చెల్లించే ప్రమాదంలో ఉంది. అంతర్జాతీయ అనిశ్చితులు, నిరంతర విదేశీ నిధుల ప్రవాహం మార్కెట్ లోభివృద్ధిని పరిమితం చేస్తున్నాయి.